స్తోత్రం ప్రభా. పరిశుద్ధుడు తండ్రి, నీ పాదంలో వందనాలు ప్రభా. తండ్రి, ఇప్పటి వరకు ప్రభా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా తండ్రి, ఇదిగో ఈ పరిశుద్ధ బైబిల్ గురించి ప్రభా, బైబిల్ చరిత్ర గురించి ప్రభా తెలియజేస్తుండగా ఇప్పటి వరకు ప్రభా 9 ఎపిసోడ్లు అయిపోయినాయి తండ్రి. ఈ 10వ ఎపిసోడ్ చెప్తూ ఉండగా ప్రభా నాకు సహాయాన్ని తోడు ఇవ్వండి ప్రభా. ఇన్నేటువంటి ప్రేక్షకులకి మంచి జ్ఞానాన్ని దయచేసి ప్రభా, శ్రోతలకి ప్రభా దీని యొక్క అర్థాన్ని తెలుసుకుని ప్రభా తండ్రి, ఇదిగో బైబిల్ యందు భయభక్తులు కలిగి ఉండేలాగా ప్రభా వాడిని ఆశీర్వదించండి. బైబిల్ యందు భయభక్తులు అంటే మీ యందు భయభక్తులు కలిగి ఉండటమే ప్రభా తండ్రి. ఆశీర్వదించి ప్రభాను దీవించి ప్రభా వాళ్ళు శ్రద్ధగా వినడానికి ప్రభా, మరికొంతమందికి సబ్స్క్రైబ్ చేయడానికి తండ్రి ప్రభా, షేర్ చేయడానికి కూడా ప్రభా వాళ్ళకి మనసును దయచేయమని ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పుణ్యనామను ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ శ్రోతలారా, ఈ 9వ ఎపిసోడ్లో నేను ఈ గోష్ఠిక సువార్తల గురించి చెప్తూ ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను. ఈ గోష్ఠిక సువార్తల గురించి అన్నీ కాదు, కొన్ని ఉదాహరణగా మీకు తెలియజేశాను. ఏమిటాయంటే తోమా సువార్త, మరియ సువార్త, ఫిలిప్ సువార్త, యోధా సువార్త, బర్నబా సువార్త, ఇవన్నీ చెప్తూ మరి 9వ ఎపిసోడ్లో నేను చేస్తున్నాను. ఇక ఈ గోష్ఠిక సువార్తల తర్వాత మనం చెప్పుకోదగింది ఏమిటంటే ఈ తర్జుమా. ఈ బైబిల్ని రకరకాల భాషల్లోకి ఎలా తర్జుమా జరిగింది, దానికి ఎవరెవరు ఎంత కష్టపడ్డారు, ఎన్ని ఆటంకాలు ఎదురైనవి, వీటన్నిటినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మరి తప్పించి వీళ్ళగా సహాయం చేసి ఈ బైబిల్ని ప్రపంచ భాషల్లో అనువదించడానికి తన భక్తుల్ని ఎలా ఎన్నుకున్నాడు, ఏం చేశాడని చెప్పేసి మరి ఈ 10వ ఎపిసోడ్లో నేను తెలియజేయాలనుకుంటున్నాను. మరి వినటానికి కొంచెం కష్టంగా ఉండగా కానీ మరి తెలుసుకోవాలనుకున్నటువంటి ఉద్దేశంతో మరి ఇది తెలుసుకోవాల్సిందిగా నేను ప్రాధాన్యపడి అడుగుతున్నాను. నేర్చుకోనండి, నేర్చుకుంటే మరి మనకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రియ పాఠకులారా, ప్రపంచంలో ఉన్న 6500 భాషల్లో సుమారు 6500 భాషలు. ఈ భాషలు అంటే లిపి ఉన్నవి, లాంగ్వేజెస్ లిపి ఉన్నవి. లిపి అంటే అక్షరాలు ఉన్నటువంటి భాషలు అన్నవాటివి, గుర్తింపబడినటువంటి భాషలు. కొన్ని భాషలు అయితే మాట్లాడతారు కానీ వాటికి లిపి లేదు, రాయటానికి అక్షరాలు లేవు, అవి లిపి లేని భాషలు. లిపి కలిగినటువంటి భాషలన్నీ కూడా మనకి చూడండి, మన భారతీయులో భాషల్లో చూసినట్లయితే, మనం మాట్లాడుకునే భాషలో చూసినట్లయితే కరెన్సీ నోట్ల మీద మరి ఆయా భాషలతో ఆ నోటు వివరాలు రాయబడి ఉంటాయి. 100 రూపాయలు ఉందనుకోండి, 100 రూపాయలు తెలుగులో ఉంటుంది, హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంకా దాదాపు ఇప్పటికి మరి మనకి 14 భాషలు ఉంటాయి, ఇప్పుడు 18 భాషల వరకు అయినాయి. మరి ఇంకా ఏవైతే లిపి భాషలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ కరెన్సీ నోట్ల మీద ముద్రింపబడి ఉంటాయి. వీటిని లిపి కలిగినటువంటి భాషలు అంటారు. లిపి లేని భాషలు ఉన్నాయి చూడండి. లిపి లేని భాషలు ఏంటంటే కొండ జాతుల భాషలు, ట్రైబల్ ఏరియాలో మాట్లాడుకున్నటువంటి భాషలు, అవి లిపి ఉండవు. యానాది భాష, ఎరుకుల భాష, మరి ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ అవి రాయలేరు. వాళ్ళు ఎరకిల భాష ఉందనుకో, వాళ్ళు మీరు ఎక్కడన్నా తారసపడినప్పుడు చూడండి, ఎప్పుడైనా వినే ఉంటారు మీ భాషలో. ఇక్కిర్లే చోడిక్కిర్లే అని చెప్పేసి ఏదో మాట్లాడతాడు. అది ఇక్కిర్లే ఏంటంటే చోడిక్కిర్లే ఏంటంటో మనకి తెలియదు, వాళ్ళకి మాత్రం అర్థం అవుతుంది కానీ రాయటానికి మాత్రం తెలియదు. అలాగే హిందీలు, ఉర్దూ, ఇంకా రకరకాల భాషలు, కొన్ని లిపి లేని భాషలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు లిపి లేని భాషలు? మనకి దేవనాగరిక భాష, దేవ భాష అనేటువంటి సంస్కృత భాషకి అక్షరాలు లేవు, లిపి లేదు. ఈ సంస్కృతంలో రాయబడిన గ్రంథాలు అనేకమైన ఉన్నాయి. ఋషుల చేత, వాళ్ళ చేత, వీళ్ళ చేత చెప్పబడిన గ్రంథాలు అనేక ఉన్నాయి. ఆ సంస్కృత భాషకి
లిపి లేదు, అక్షరాలు లేవు, దాన్ని హిందీలో రాస్తారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు చదివిన తర్వాత 10th క్లాస్ వరకు మనకు అన్ని సబ్జెక్టులు పూర్తిగా మనకి పరిచయం చేస్తారు. సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఈ లిపి ఉన్న భాషలన్నీ కూడా మనకి పరిచయం చేస్తారు 10th క్లాస్ వరకు, 10వ తరగతి వరకు. కానీ ఇంటర్మీడియట్ 11వ తరగతికి వెళ్ళినాక ఆప్షనల్ సబ్జెక్టులు ఉంటాయి. మీ మాతృభాషని, మీరు మాట్లాడే భాషని ఎంపిక చేసుకోవచ్చు. మాట్లాడే భాష తెలుగు భాషతో మీకు కావాలా లాంగ్వేజ్, ఇంగ్లీష్ కావాలా, లేదా మరి సాంస్క్రిట్ కావాలా అని చెప్పేసి మీకు ఆప్షన్ ఉంటుంది. ఆ సాంస్క్రిట్ భాష తీసుకున్నటువంటి వారి బుక్స్ చూస్తే సాంస్క్రిట్ లిపి కనపడదు. అక్కడ హిందీలో ఉంది. సాంస్క్రిట్ అంతా కూడా హిందీ అక్షరాలతో హిందీలో ఉంటుంది. ఇలా చాలా లిపిలేని భాషలు ఉన్నాయి. ఆ విధంగా ప్రపంచం అంతటా మనం చూసుకుంటే దాదాపు లిపి ఉన్నటువంటి భాషలు 6,500 భాషలు ఉన్నాయి. వాటిల్లో దరిదాపు సుమారుగా 3,000 భాషల్లోకి, ఈ 6,500లో సుమారుగా 3,000 భాషల్లోనికి 2014 నాటికి క్రీస్తు శకం ఇక్కడ చూడండి, క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత 2014 నాటికి బైబుల్ అనువదించబడింది, ట్రాన్స్లేషన్ చేయబడింది. అందువల్ల ప్రపంచంలో 95% మంది, 95% ప్రజలు బైబిల్ని తమ స్వభాషలో చదవడం ద్వారా దేవుని ప్రేమలో, తమ జీవితాలలో నెరవేరే దేవుని చిత్తాన్ని తెలుసుకునే వీలుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 95% స్వభాషల్లో చదవటం వల్ల ట్రాన్స్లేషన్ అయ్యింది. వాళ్ళ సొంత భాషల్లో. చూడండి, మాతృభాష అనేది తల్లి భాష. మాతృభాష అంటే తల్లి భాష. తల్లితోనే, తల్లి పాలతోనే నేర్చుకున్నటువంటి భాషని మాతృభాష అని అంటాం. మదర్ లాంగ్వేజ్, మదర్ టంగ్. ఎందుకే మదర్ లాంగ్వేజ్ అన్నామంటే, బిడ్డ పుట్టిన తర్వాత మొట్టమొదటిగా తల్లి ఏ మాటలు మాట్లాడుతుందో, తండ్రి ఏ మాట మాట్లాడుతుందో అవే మాట్లాడతాడు పిల్లవాడు. తెలుగులో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టాడు అనుకోండి, ప్రప్రథముగా వాడు మాట్లాడే భాష ఏంటంటే అమ్మ, అమ్మ, అమ్మ అంటాడు. నాన్న, తాత, తాత, అక్క, పాప, ఈ భాషలో తెలుగు వాడు. అదే ఇంగ్లీష్ దేశంలో పుట్టాడు అనుకోండి, ఇంగ్లాండ్లో పుట్టాడు అనుకోండి, వాళ్ళంతా ఇంట్లో వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడుకుంటే మదర్, మదర్, ఫాదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్ ఇవి నేర్చుకుంటారు. ఇవి మాతృభాష అంటారు. కాబట్టి మాతృభాషలో వ్యక్తీకరించినటువంటి విధంగా వేరొక భాషలో తన భావాన్ని ఇతరులకి తెలియజేయలేడు ఎవడు. మనసులో భావం ఉంది, ఏదో చెప్పాలన్న విషయం, దెబ్బ తగిలింది, నొప్పేస్తుంది, అది చెప్పాలనుకుంటే మాతృభాషలోని తనకు వచ్చినటువంటి భాషలో, ఇదిగో ఈ కాలు దగ్గర, ఈ చెయ్యి దగ్గర పలానా చోట నొప్పిగా ఉంది, తగిలింది, ఇలా పడ్డాను, అలా పడ్డాను అని చెప్పేసి వాడు వ్యక్తీకరిస్తాడు. ఇంకో వేరే భాషలో, తనకి రానిటువంటి భాషలో చెప్పమంటే అసంపూర్తిగా చెప్తాడు, తన భావాన్ని వ్యక్తీకరించలేడు. అలాగే మాతృభాషలో ఉన్నటువంటి పుస్తకాలు చదవటం ద్వారా అతనికి భావం అర్థమవుతుంది, ఆ భాషా భావం అర్థమవుతుంది. అందుకనే ఇక్కడ మనకు దాదాపు 95% ప్రజలు స్వభాషల్లో మరి బైబుల్ ముద్రింపబడటం వల్ల వాళ్ళు చక్కగా బైబుల్ చదవటానికి, నేర్చుకోవటానికి, అర్థం చేసుకోవటానికి, ఆ దేవుని యొక్క శక్తిని, దేవుని ప్రేమను తమ జీవితాల్లో నెరవేరే దేవుని చిత్తాన్ని తెలుసుకునే వీలు కలిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భూలోకంలో ఎలవడిన అనేక గ్రంథాలు ఉన్నప్పటికీ మరొక భాషలోనికి అసలు ఎన్నడూ తర్జమా చేయబడిన పుస్తకాలు అనేకము ఉన్నాయి. ఈ భూలోకంలో చాలా మంది చాలా పుస్తకాలు, చాలా గ్రంథాలు రాశారు. అయినా కానీ
చాలా పుస్తకాలు వివిధ భాషల్లోకి ట్రాన్స్లేషన్ చేయబడాల. ఏ భాషలో అయితే రాశారో అదే భాషలో అలాగే ఉండిపోయింది. కారణం ఏంటంటే ఆ ట్రాన్స్లేటర్ లేదు. ఒక భాషని ట్రాన్స్లేషన్ చేయాలంటే, తర్జుమా చేయాలంటే ఆ భాష క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి రాయాలంటే ఆ భాష క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. తెలుగు భాషలో ఇంగ్లీష్లోకి రాయాలంటే క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ముందుది వెనక్కి ముందుకు పదాలు మారిపోతూ ఉంటాయి. అవి తెలిస్తేనే రాయగలరు. ఆ రకంగా ప్రపంచంలో చాలా పుస్తకాలు మరి ఈ తర్జుమా లేనటువంటి భాషలో ట్రాన్స్లేషన్ చేయనటువంటి పుస్తకాలు నేటికి అలాగే ఉన్నాయి. అనువదించటం అంటే అంత తేలికైన పని కాదు. ట్రాన్స్లేషన్ చేయటం అంటే ఆషామాషి కాదు, అంత తేలికైన పని కాదు, చిన్న విషయము కాదు. రాయబడిన గ్రంథం యొక్క విశ్వసనీయతను బట్టి నిద్రాహారాలు మానివేసి తర్జుమా చేయడానికి మనుషులు ఇష్టపడతారు. ఈ ట్రాన్స్లేషన్ చేయమంటే చాలా తేలిక కాదు, అది చిన్న విషయం కాదు. ఆ ట్రాన్స్లేషన్ చేయాలంటే నిద్రాహారాలు మానేయాలి. మానేసేసి ఈ పదానికి అసలు సరైన అర్థం ఏంటి, నేను వేరే భాషలోకి చేస్తున్నాను, ఆ భాషలోకి వాళ్ళకి అర్థం అవుతుందా, దానికి కరెక్ట్ అయినటువంటి పదం ఏంటి అన్ని ఎత్తుకొని ఆలోచించి దాన్ని ట్రాన్స్లేషన్ చేయాలంటే చాలా చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. పరిశుద్ధ గ్రంథం ఇన్ని వేల భాషల్లోకి తర్జుమా చేయబడిందంటే దాని యొక్క ప్రాముఖ్యతను, విశ్వసనీయతను సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు వారిపై ఎంతగా పనిచేసింది తెలుసుకోవచ్చు. ప్రియ క్రైస్తవ సహోదరులారా, చూడండి, ఇతర భాషల్లోకి ట్రాన్స్లేషన్ చేయాలంటే మరి ఆ భాష మీద పటుత్వం కావాలి. ఆ పటుత్వం రావాలి అంటే ఆయా భాషలో తెలిసి ఉండాలి, భావం తెలిసి ఉండాలి. మరి ఇది జరగాలంటే పరిశుద్ధాత్మ యొక్క గ్రంథం ఇన్ని భాషల్లోకి తర్జుమా ట్రాన్స్లేషన్ జరిగింది అంటే పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళని ఎన్నుకున్నాడు, వీళ్ళకి సహకరించాడు. ఉదాహరణకి మీరు ఒక విషయం చెప్తాను చూడండి. పెంతెకోస్తు దినం రోజున మరి శిష్యులు మరి యేసు ప్రభు వారి తల్లి మగ్దలేను మరి వీళ్ళందరూ ఇక్కడ ఒక మేడగదిలో ఉన్నప్పుడు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో 4 రూపంలో ప్రవేశించి వాళ్ళకి మరి పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు వాళ్ళంతా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ తర్వాత పేతురు గారు మాట్లాడుతూ ఉంటే ఆయన మాట్లాడి ఒక భాష అయితే అక్కడ రకరకాల దేశాల నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అక్కడ 3,000 మంది జనాభా వరకు అక్కడ ఉన్నట్లు మనం చూస్తాం. ఎవరి భాషల్లోకి వాళ్ళకి వినపడుతుందంట. ఈయన మాట్లాడేది ఒక భాషే. ఆ భాషలో మాట్లాడుతుంటే మరి అక్కడ ఇంగ్లీష్ ఉన్నవాడికి ఇంగ్లీషు, డచ్ ఉన్నవాడికి డచ్, ఫ్రాన్స్, పోర్చుగీసు, మరి రకరకాల భాషలోడు, స్పానిషు, అనేక భాషలలో వచ్చారు అక్కడికి. ఆయా భాషల్లో వాళ్ళకి అర్థమవుతుంది, వినబడింది. ప్రభు గురించి చెప్తా ఉంటే, బోధిస్తూ ఉంటే ఇదంతా మరి ఎవరి మహిమ, ఇది ఎవరి ద్వారా జరిగింది? పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం వల్ల, పరిశుద్ధాత్మ ఆవేశం వల్ల. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ప్రియ పాఠకులారా, చూసారా, మరి బైబిల్లోనే మనం చూడొచ్చు. కాబట్టి అలాంటి పరిశుద్ధాత్మ వరము, పరిశుద్ధాత్మ శక్తి ఈ ట్రాన్స్లేటర్స్, తర్జుమా చేసేటువంటి వారికి కూడా మరి ఆవేశించినప్పుడు వాళ్ళు ఏ పొల్లు పోకుండా, ఏ అర్థం పోకుండా చక్కగా ఆయా భాషల్లో ఈ బైబిల్ని ట్రాన్స్లేషన్ చేయటం, తర్జుమా చేయటం, మరి భాషాంతరం చేయటం, భాష నుంచి మరొక భాషకి బదిలీ చేయటం అనేది ఒక దేవుని సంకల్పం వల్లనే, పరిశుద్ధాత్మ శక్తి వల్లనే జరిగిందని నేను తెలియజేస్తున్నాను. దేవుని నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా.
ఇక యునైటెడ్ బైబుల్ సొసైటీల నివేదిక ఆధారంగా బైబుల్ లేదా దాని భాగాలు 3000కు పైగా వివిధ భాషల్లోకి అనువదించబడ్డాయి. యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ బైబుల్ సొసైటీ, ఈ బైబిల్ సొసైటీ నివేదిక ప్రకారము యునైటెడ్ అంతర్జాతీయ బైబుల్ సొసైటీ నివేదిక ఆధారంగా బైబుల్ లేదా దాని భాగాలు 3000కు పైగా వివిధ రకరకాల భాషల్లోకి ట్రాన్స్లేషన్ చేయబడ్డాయి, అనువదించబడ్డాయి, తర్జుమా చేయబడ్డాయి. ఇది కేవలం ప్రపంచంలో ఉన్న 6500 భాషల్లో సగం వంతు అయినప్పటికీ ఈ భాషలు దాదాపు 95% ప్రపంచ జనాభాను చేరగలుగుతున్నాయి. ప్రపంచంలో ఉన్న జనాభాను 95%కి ఈ బైబిల్ చేరగలుగుతుంది. ట్రాన్స్లేషన్ చేయటం వలన, తర్జుమా చేయటం వలన. ప్రపంచంలో మరే ఇతర పుస్తకం బైబిల్ కంటే ఎక్కువగా తర్జుమా, వ్యాఖ్యాన, రూపకం గావించబడలేదు. ఇప్పటికీ కూడా, ఈ రోజుకి కూడా, స్టిల్ ఇప్పటికీ ప్రపంచంలో కూడా ఏ గ్రంథము, ఏ పుస్తకము కూడా మరి ఎంత ఇదిగా ఇన్ని భాషల్లోకి ట్రాన్స్లేషన్ చేయబడలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి పరిశుద్ధాత్మ దేవుడి వల్ల మరి ఎంత వేగంగా ఇన్ని భాషల్లోకి ఇది ట్రాన్స్లేషన్ చేయటం అనేది జరిగింది. ఇన్ని వేల భాషల్లోకి వివిధ వ్యక్తుల ద్వారా బైబిల్ అనువదించబడినప్పటికీ బైబిల్లోని దివ్య భావం, ఏకీకరణ ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. ఇన్ని వేల భాషల్లోకి ట్రాన్స్లేషన్ చేసిన భావం అనేది ఎక్కడెక్కడ తప్పిపోలేదు. అన్ని భాషల్లో దాదాపు ఒకే భావం వ్యక్తీకరించబడి ఉంటుంది. ఆనాడు బైబిల్ వ్రాయటానికి భక్తులను దేవుడు ఎలా వాడుకున్నాడో తర్జుమా విషయంలో కూడా అలాగే తన బిడ్డలను వాడుకున్నాడు. బైబిల్ గ్రంథాన్ని రాయటానికి మరి రకరకాల తన భక్తులను, తన బిడ్డలను దేవుడు ఎలా ఎన్నుకున్నాడో అదేవిధంగా ఈ ట్రాన్స్లేషన్ చేయటానికి, తర్జుమా చేయటానికి మరి అలాగే దేవుడు కూడా తన బిడ్డల్ని, తన భక్తుల్ని ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా దైవ సంకల్పం, దైవ ప్రేరేపితం. మరి ఏ దాంట్లో కూడా తమిళ్లో చదువు, ఇంగ్లీష్లో చదువు, తెలుగులో చదువు, ఏ భాషలో చదివినా మరి అదే అధ్యాయం ఉంటుంది, అవే వచనాలు ఉంటాయి. ఆ వచనాలు భాషా భావం మారదు. అందుకని కొంతమంది ఫారినర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తుంటే మన వాళ్ళు ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటారు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి మన భాషలో చెప్తూ ఉంటుంటే వాడ భాషలో వాళ్ళు ట్రాన్స్లేషను చేస్తారు. ఏ మొక్క, ఏ భావం కూడా, ఒక పొల్లు కూడా దాంట్లో పోదు. అందుకని యోహాను సువార్త మరి ప్రకటన గ్రంథం లాస్ట్లో అంటాడు, దీనిలో ఈ బైబిల్లో ఉన్నటువంటి దానిలో ఏ ఒక్కటైనా తీసివేసినా, మరే ఒక్కటి కొత్తది కలిపినా దీనిలో ఉన్నటువంటి తెగుళ్ళు, భయంకరమైన జబ్బులు, వ్యాధులు అన్ని వాడికి తగులుతాయని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి రాపించాడు తన భక్తుడైన యెహోవాతో. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎన్నటికీ జరగదు, మారదు, మారలేదు కూడా. యేసు ప్రభువు వారు తిరిగి వచ్చేంత వరకు కూడా అదే బైబిల్, మరి అదే భావాలు, భాష ఇమిడి ఉంటాయని నేను మీకు తెలియజేస్తున్నాను సహోదరులారా. ఆ విధంగానే తన బిడ్డలను వాడుకున్నాడు. దైవ సంకల్పం ఇది, దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. ఇంత చరిత్ర ఉంది బైబిల్కి. ఏదో రాసేసి అక్కడ పడేసి ఒక నవలలాగా, ఓ పుస్తకంలాగా పెట్టేది అది బైబిల్లో ఎట్లా అవుతుంది? అది బైబిల్కి అంత ప్రాధాన్యత, గిన్నెస్ బుక్లో ఎక్కబడినటువంటిది ఈ బైబిల్ అని కానీ నేను చెప్పాను. గిన్నెస్ బుక్లో ఊరికి సామాన్యంగా తీసుకొచ్చి ప్రతిదాన్ని ఎక్కిస్తారు. ఎవరు చేయింది, చేయలేంది, మరి అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలనించి దానికి ఒక ప్రామాణికత ఉంది ప్రపంచంలో అని చెప్పేసి ఉంటేనే దాన్ని గిన్నెస్ బుక్లో ఎక్కిస్తారు. హల్లెలూయా. అలాగే గిన్నెస్ బుక్లో ఎక్కినటువంటి బైబిల్, దీనికి ఉన్నటువంటి చరిత్ర మరి ఇంతవరకు ఏ గ్రంథానికైనా లేదు. తెలియనటువంటి వారు, అజ్ఞానులు ఆ బైబిల్ అలాంటిది ఇలాంటిది అని చెప్తారు. ఇది ఒక చరిత్ర, హిస్టరీ. ఈజిప్ట్ హిస్టరీ, ఐగుప్తు దేశం యొక్క హిస్టరీ, యూదుల యొక్క హిస్టరీ, చరిత్ర, యేసు ప్రభు వంశావళి, యేసు ప్రభు పుట్టినటువంటి చరిత్ర, మానవ వంశావళి
మానవుడు పుట్టినటువంటి చరిత్ర, తర్వాత సృష్టి ఏ రకంగా క్రమానుసారంగా దేవుడు చేశాడు, ఆ సృష్టి యొక్క చరిత్ర ఇది. సూర్య చంద్ర నక్షత్రాదులను దేవుడు మరి ఎలా సృష్టించాడు, జలపాతాలను, కొండలను, అడవులను, పశు పక్షులను, మరి ఇవన్నిటిని దేవుడు ఎలా సృష్టించాడు, ఆ చరిత్ర అంతా కూడా, ఆ సృష్టి క్రమం అంతా కూడా, మానవుడిని ఎలా సృష్టించాడు, మానవుడు ఎలా పుట్టాడు, ఎలా పెరగాలి, ఎక్కడికి పోతాడు, ఆత్మ ఏమవుతుంది, ఇదంతా కూడా బైబిల్ యొక్క హిస్టరీ, చరిత్ర. అంతేగాని ఒక సామాన్యమైంది కానే కాదు. మరి దాన్ని ఏమన్నా చుల్లరంగా చూసినా, తిట్టినా, చేసినా వాడికి సరైన శిక్ష దేవుడు వేస్తాడు తగిన సమయంలో. అది దైవ గ్రంథం కాబట్టి దేవుడు మరి ఇచ్చినటువంటి ఈ బైబిల్ దివ్య గ్రంథాన్ని కదా మనం చాలా జాగరూకతతో, భయభక్తులతో జీవించాలని నేను తెలియజేస్తున్నాను. మరి క్రైస్తవ లోకమా, ఒక క్రైస్తవ లోకమే కాదు, ప్రభుని నమ్ముకున్న ఎవరైనా సరే, పరమాత్మని నమ్ముకున్నటువంటి ఎవరైనా సరే తన ఆత్మను కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, నిత్య జీవాన్ని పొందాలి, స్వర్గాన్ని పొందాలి అనుకున్నటువంటి ఎవరైనా సరే ఈ బైబిల్ గ్రంథాన్ని పూజించాలి. పూజితం, దైవ గ్రంథం పూజితం, వేద పుస్తకం ఇది. అందుకనే నా ఛానల్లో మొట్టమొదటిగా నేను వేద పుస్తకమా వెలలేని నిధి నిధి అనే ఒక పాటను నేను మరి గుర్తు చేసుకున్నాను. హల్లెలూయా, 1970లో రేడియోలో వచ్చేటువంటి పాట అది, సాంగ్ అది, వేద పుస్తకం. వేదం చెప్పాను, వేదాంతం అంటే ఏంటి, సిద్ధాంతం అంటే ఏంటి, రాజకీయం అంటే ఏంటి, లౌకికం అంటే ఏంటి కూడా మీకు తెలియజేశాను. ఇది ఎంత చదివినా ఎవరికి అర్థం కానిది. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనని ఆవేశించి మనకి బోధిస్తేనే, లేదా దైవావేశం కలిగినటువంటి భక్తులు, దేవుని ఆత్మ పొందినటువంటి భక్తులు, బైబిల్ భక్తులు, పాస్టర్లు అవునాయి, ఫాదర్స్ అవునాయి, బిషప్లు అవునాయి, ఎవరైనా సరే దేవుని శక్తి కలిగినటువంటి వారికి మరి వాళ్ళకే అర్థమవుతుంది, వాళ్ళే బోధించగలరు, వాళ్ళే దీన్ని విడపరిచి చెప్పగలరు. హల్లెలూయా. అది క్రైస్తవ సహోదరులారా. సరే, ఇక బైబిల్ తర్జుమాల ప్రపంచం ఎలా జరిగింది దాన్ని తెలియజేస్తా. ఈ బైబిల్ మరి ఈ ట్రాన్స్లేషన్ అనేది, తర్జుమా అంటే ట్రాన్స్లేషను, అనువాదం, అది ఒక ప్రపంచంలాగా జరిగింది. అది ఎలా జరిగిందో నేను తెలియజేస్తాను. క్రీస్తుపూర్వం 1, ఫస్ట్ క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధన అంతయు గ్రీకు భాషలోనికి అనువదించబడింది. స్టార్టింగ్ మొట్టమొదట ఏం జరిగిందంటే క్రీస్తు పూర్వం గుర్తుపెట్టుకోండి, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. క్రీస్తు పుట్టినాకే ఈ చరిత్ర రాయబడింది, ఎవరి చరిత్ర అయినా. క్రీస్తు తర్వాతే ఈ లెక్కలు కనుగొనబడింది. క్రీస్తు వచ్చిన తర్వాతే ఈ చరిత్ర, ఏ దేశ చరిత్ర అయినా, ప్రపంచ దేశ చరిత్ర అయినా మరి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. పూర్వం అంటే యేసు ప్రభువారు పుట్టక ముందు ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా క్రీస్తు పూర్వం. క్రీస్తు శకం అంటే యేసు క్రీస్తు వారు పుట్టిన తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా క్రీస్తు శకం కింద వస్తాయి. ప్రియమైన పాఠకులారా, క్రైస్తవులారా, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధన అంతయు గ్రీకులోనికి అనువదించబడింది. హెబ్రీ భాషలో మోషే రచించినటువంటి ఆ 10 ఆజ్ఞలు, దేవుడిచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలు, మరి మోషే ధర్మశాస్త్రం అంతా కూడా క్రీస్తు పూర్వం ఉంది. పాత నిబంధన గ్రంథం అంతా అదంతా గ్రీకు భాషలోకి అనువదించబడింది. ఎక్కడుంది? హెబ్రీ భాషలో ఉంది. వాడు హెబ్రీ జాతి వారు, ఆ హెబ్రీ భాష నేర్చుకున్నవారు హెబ్రీలు, వాళ్ళు గ్రీకు భాషలోకి అనువదించబడింది. అలా అనువదించబడిన గ్రీకు భాషాంతరమునకు సెప్టువజింట్ అని పేరు. ఇలా అనువదించబడినటువంటి, ఏది హెబ్రీ భాష నుంచి గ్రీకు భాషలోకి అనువదించబడినటువంటి ఆ భాషాంతరానికి సెప్టువజింట్ అని పేరు పెట్టారు. యూదుల భాష హెబ్రీ భాష కాబట్టి పాత నిబంధన అంతయు హెబ్రీ భాషలోనే వ్రాయబడింది. వాళ్ళ భాష యూదుల భాష, ఇది
యూదుల హిస్టరీ అని చెప్పుకొస్తున్నాను కదా. కాబట్టి ఆ యూదుల భాష అంతా కూడా హెబ్రీ భాష ఉంది కాబట్టి పాత నిబంధన చరిత్ర ఆ గ్రంథం అంతా కూడా మరి హెబ్రీ భాషలోనే రాయబడింది. అయితే తర్వాత ఈ భాషలు ఎలా వచ్చినాయి అంటే యూదులు శత్రు రాజుల చేత చెదరగొట్టినప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. మరి బైబిల్లో చూస్తే యుద్ధాలు జరిగింది, యూదుల్ని మరి చెదరగొట్టేశారు. ఆ చెదరగొట్టినప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. రాజుల చేత చెదరగొట్టబడినప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయేది. దీనికి చెదరపోయిన యూదులు అనే పేరు వచ్చింది. వీళ్ళందరికీ ఏమొచ్చింది? చెదరపోయిన యూదులు. ఎక్కడెవరకు వెళ్ళిపోయారు. రాజులు తరిమి కొడతా చంపుతూ ఉంటే కొంతమంది చెదరపోయారు అంటే పారిపోయారు అని కూడా అంటాం మా తెలుగు భాషలో. వాళ్ళని చెదరపోయిన యూదులు అని అంటారు. అటువంటి వారు ఎక్కువగా చాలా మంది ఎక్కడికి వెళ్ళారా, ఎక్కడ తలుచుకున్నారు, ఎక్కడ జీవించారు అని చెప్పేసి అనుకుంటే తూర్పు దేశంలో విస్తారముగా వ్యాపించిరి. ఈ తూర్పు దేశాలకు వచ్చేసి వాడు విస్తారముగా వాళ్ళు జీవించడానికి వచ్చి జీవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ దేశంలో గ్రీకు భాష వాడుకలు ఉంది. వీళ్ళు చెదిరిపోయి వచ్చినటువంటి దేశంలో అప్పట్లో ఏ భాష ఉంది అంటే గ్రీకు భాష ఉంది. గ్రీకు భాష ఉంది. చెదరపోయిన యూదులలో అనేకుల పిల్లలు హెబ్రీ భాషను మరచి గ్రీకు భాష నేర్చుకున్నారు. చెదరపోయి వచ్చినటువంటి వారు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ సొంత భాష ఇక్కడ మాట్లాడితే ఎవరున్నారు వ్యక్తీకరణ చేయడానికి? ఇక్కడ ఏదైతే మాట్లాడుతున్నారో, ఏ భాష మాట్లాడుతున్నారో ఆ భాషే నేర్చుకున్నారు. ఆ భాష ఏమిటంటే గ్రీక్ భాష. నేను ఇందాకే చెప్పాను భాష గురించి. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి కొంతకాలం నివసిస్తే వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తే ఏమి అర్థం కాదు. తెలుగు నేర్చుకోవాలి. వాళ్ళు మనకు చెప్పాలన్నా తెలుగు నేర్చుకోవాలి. మనం తమిళనాడు వెళ్ళామనుకోండి, తమిళంలో మనం నేర్చుకోకపోతే మన భాషలకు అర్థం కాదు. వాళ్ళకి తెలుగు రాకపోతే తెలుగు రాదు. కాబట్టి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాం అనుకో, ఇప్పుడు మన చాలా వరకు అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడ పుట్టినటువంటి పిల్లలకి ఏ భాష వస్తుంది? అదే నేర్చుకుంటారు. బై బర్త్ వాళ్ళు మాట్లాడే భాష వస్తుంది. అలాగే వీళ్ళు కూడా మరి ఈ భాష గ్రీకు భాష ఆ పిల్లలు వీళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ కారణం వల్ల పాత నిబంధన గ్రంథము హెబ్రీ భాష నుండి గ్రీకు భాషకు తర్జుమా ట్రాన్స్లేషన్ చేయబడింది. కాబట్టి ఎక్కువ మంది మరి ఇక్కడ భాష మాట్లాడుతున్నారు కాబట్టి అది తెలుసుకోవాలంటే ఆ భాషలోకి ట్రాన్స్లేషన్ చేయటం జరిగింది. సెప్టువజింట్ అన్న మాటకు 70 అని అర్థం. సెప్టువజింట్ అంటే దానికి ఏమిటంటే అర్థం 70 అర్థం. దీనివల్ల హెబ్రీ భాష నుండి గ్రీకు భాషలోనికి బైబిల్ని తర్జుమా చేసింది 70 మంది. ఒకడు ఇద్దరు కాదు, ట్రాన్స్లేషన్ చేసింది 70 మంది తర్జుమా చేశారు, ట్రాన్స్లేషన్ చేశారు అని స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఆ 70 అనేటువంటి మాటకి సెప్టువజింట్ అనే పేరు ఉందన్నమాట. ఈ తర్జుమా ప్రక్రియ క్రీస్తు పూర్వం 288వ సంవత్సరం నుండి జరిగింది. ఇది ఎప్పుడైనా జరిగిందంటే యేసుక్రీస్తు వారు పుట్ట క్రితం క్రీస్తు పూర్వం సుమారు 288వ సంవత్సరం నుండి జరిగింది. అప్పటికే అక్కడ యుద్ధాలు జరిగినాయి, రాజులు వచ్చారు, ఈ యూదుల్ని కొట్టడం చంపేయడం జరగటం, పారిపోయి ఇతర మరి దేశాలకు రావడం, ఇతర దేశాల్లో ఉన్న భాషను వీళ్ళని నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ ఈ హెబ్రీ భాష అక్కడ రాదు. అది కూడా మరి ఆ పాత నిబంధన గ్రంథం అంటే దేవుడితో సమానం. సాక్షాత్తు దేవుడే మరి ఆ వాక్యాల్ని ఆ గ్రంథాన్ని మరి ఇచ్చాడని చెప్పేసి నమ్ముతారు కాబట్టి అది ఖచ్చితంగా వీళ్ళు నేర్చుకోవాలనేటువంటి పట్టుదల ఉంది కాబట్టి ఆ ట్రాన్స్లేటర్స్ కూడా చేశారు. ఆ ట్రాన్స్లేటర్ల ద్వారా వీళ్ళు నేర్చుకున్నారు జరిగింది. మొదటి శతాబ్దపు క్రైస్తవులందరూ ఈ సెప్టువజింట్ భాషాంతరమునే వాడారు. మొదటి శతాబ్దం వాళ్ళందరూ కూడా ఈ భాషాంతరాన్నే ట్రాన్స్లేషన్నే వాడారు. దానినే బైబిల్గా వారు భావించారు. వాళ్ళు చేసినటువంటి ట్రాన్స్లేషనే బైబిల్గా వీళ్ళు భావించారు. ఈ విషయంలో యూదులకు క్రైస్తవులకు వివాదం వచ్చింది. ఈ క్రైస్తవులకి యూదువులకి వివాదం వచ్చింది. ఎందుకయ్యా వివాదం?
ఏమిటి యూదులకి క్రైస్తవులకి పడదు? యూదులు జీసస్ క్రైస్ట్ని నమ్మల, యెహోవా దేవుడిని నమ్మారు. యెహోవా దేవుడికి రాలేదు, ఆయనకు పుట్టలేదు, ఆయన వస్తాడు అని చెప్పేసి యూదులు భావిస్తారు. మాకు రక్షకుడికి రాలేదని. కాబట్టి జీసస్ని అంగీకరించకపోవడం వల్ల ఆయన్ని పట్టించి సిలువ వేసి చంపించేశారు. క్రైస్తవులు జీసస్ నమ్ముతారు, ఈయనే రక్షకుడు, ఈయనే ప్రభువు, ఆ వాక్యమే శరీరధారిగా అవతరించాడు అని లేఖనాలు చెప్తున్నాయి. యెషయా ప్రవక్త గ్రంథాలు తీసి చదువుకుని అటు క్రోడీకరించుకుని ఈయనే యేసు ప్రభు అని చెప్పేసి క్రైస్తవులు నమ్ముతారు. కాబట్టి ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ యూదులు జీసస్నే నమ్మరు. పాత గ్రంథాన్నే, పాత నిబంధన గ్రంథాన్నే వాళ్ళు ఇప్పుడు తూచా తప్పకుండా ఆచరిస్తారు. కాబట్టి వీళ్ళకి భేదం వచ్చింది. అందువల్ల యూదులు మరలా గ్రీకు భాషలోకి బైబుల్ని అనువదించారు. ఈ కారణం చేత ఆ యూదులే మళ్ళీ ఈ గ్రీకు భాషలో చదువుకుంటా వీలు ఉంటుందని ట్రాన్స్లేషన్ చేసుకున్నారు. వాటిలో అక్విలా, థియోడోషన్, సిమ్మేకస్ భాషాంతరములు ముఖ్యమైనవి. ఇలా ట్రాన్స్లేషన్ చేసినటువంటి పుస్తకాల్లో అక్విలా, థియోడోషన్, సిమ్మేకస్ ఇవి చాలా ముఖ్యమైనవి. అది అసలు మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే, ప్రపంచ చరిత్రలో క్రీస్తు శకం 2-3 శతాబ్దాల్లో మరింత ఎక్కువైనది. పరిశుద్ధ లేఖనాలను చదివి గ్రహించే విధముగా లాటిన్, సిరియా మరియు కాస్టిక్ భాషల్లోకి తర్జుమా చేయబడింది. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఇథియోపియా, గోతిక్ మరియు జార్జియన్ భాషల్లోకి బైబిలు అనువదించబడింది, ట్రాన్స్లేషన్ చేయబడింది. ఇక రెండో స్టెప్ ఏమిటాయంటే, ప్రపంచ చరిత్రలో క్రీస్తు శకం యేసుక్రీస్తు వారు పుట్టిన 2-3 శతాబ్దాల్లో ఈ ట్రాన్స్లేషన్ ఎక్కువైపోయింది. ఎక్కువ ట్రాన్స్లేషన్, ఎక్కువ భాషలకు ఎక్కువైందంటే పుస్తకాలు ఒకే భాషను అనేక పుస్తకాలు రాయటం కాదు, అనేక భాషల్లోకి ట్రాన్స్లేషన్ చేయటం జరిగింది. ఈ పరిశుద్ధ లేఖనాలని గ్రహించే విధంగా లాటిన్, సిరియా, కాస్టిక్ భాషల్లోకి ట్రాన్స్లేషన్ చేయబడింది. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఇథియోపియా, గోతిక్ మరియు జార్జియన్ భాషల్లోకి బైబిలు ట్రాన్స్లేషన్ చేయబడింది, అనువదించబడింది. ఇక మూడవదిగా ఏమిటంటే, క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఒక ప్రాముఖ్యమైన సంఘటన జరిగింది. ఏమిటా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన అంటే, క్రీస్తు శకం 347 నుండి 420 వరకు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 347 నుంచి 420 వరకు జీవించిన యూసిబియస్ హైరోబియస్ అని పేరు గల సెయింట్ జెరోమ్, హల్లెలూయా, జెరోమ్ గారు, సెయింట్ జెరోమ్ గారు. సెయింట్ జెరోమ్ గారికి ముందు పేర్లు ఏమిటంటే యూసిబియస్ హెరోబియస్ అనే 2 పేర్లు ఉండేవి ఇదివరకు. ఆయనే సెయింట్ జెరోమ్ అంటారు. అను వ్యక్తి బైబిల్ను ఎక్కడికి ట్రాన్స్లేషన్ చేశాడంటే లాటిన్ భాషలోకి ట్రాన్స్లేషన్ చేశాడు. లాటిన్ ఇటలీ వాళ్ళు ఎక్కువగా లాటిన్ భాష, రోమ్ నగరం వాళ్ళు లాటిన్ భాష అవి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఆ భాషల్లోకి ట్రాన్స్లేషన్ చేశాడు. ఇది ముఖ్యంగా సామాన్య ప్రజల వరకు లాటిన్ భాషలోకి తర్జుమా చేయబడినందున దీన్ని వల్గేట్ అన్నారు. సామాన్య ప్రజలందరికీ కూడా ఈ లాటిన్ భాష బాగా వచ్చారు ఆ రోజులందరికీ. వాడగాడ చదువుకోవడానికి వీలు ఉండేటట్లు ఈ లాటిన్ భాషలోకి సెయింట్ జెరోమ్ గారు ట్రాన్స్లేషన్ చేశారు. దీన్ని వల్గేట్ అన్నారు. సెయింట్ జెరోమ్ భాషాంతరం చేసిన బైబిల్నే నేటికి ప్రామాణికంగా తీసుకున్నారు. ఇప్పటికి కూడా ఆయన ట్రాన్స్లేషన్ చేసినటువంటి భాషాంతరం చేసినటువంటి బైబిల్నే దాన్ని తీసుకున్నారు. మధ్యయుగ కాలం అంతా అనగా క్రీస్తు శకం 4వ శతాబ్దం నుండి మతోద్ధరణ కాలం వరకు సుమారు 1000 సంవత్సరాలు ప్రజలు ఈ వల్గేట్ అన్న లాటిన్ బైబిల్నే వాడారు.
1000 సంవత్సరాల వరకు, అప్పటి నుంచి దాదాపు 1000 సంవత్సరాల వరకు మతోద్ధారణ, మతాన్ని ఉద్ధరించడం, క్రైస్తవాన్ని వ్యాప్తి చేయటం, జీసస్ క్రైస్ట్ని ప్రకటించడం అనే ఉద్ధరణ జరిగింది. ఆ 1000 సంవత్సరాల వరకు ఈ వల్గేట్ లాటిన్ భాషనే, మరి సెయింట్ జెరోమ్ రాసినటువంటి ట్రాన్స్లేషన్ భాషనే వాడారు. జర్మనీ శాస్త్రవేత్త అయిన జోహన్నస్ గూటన్బర్గ్, జర్మనీ శాస్త్రవేత్త, గుర్తుపట్టుకోండి. గూటన్బర్గ్ అంటే మీకు గుర్తొచ్చేస్తుంది. క్రీస్తు శకం 1456లో ముద్రించిన సెయింట్ జెరోమ్ తర్జుమా నేటికి లాటిన్ భాషలోనే వల్గేట్ బైబిల్ గ్రంథమే. గూటన్బర్గ్ అక్షంత్రాన్ని కనుగొన్న తర్వాత మొట్టమొదటిగా తన అక్షంత్రం మీద ప్రింటింగ్ చేయబడినటువంటి, తర్జుమా చేయబడినటువంటి, అచ్చు చేయబడినటువంటి బైబిల్ ఇదే. ఈయన పేరు జోహన్నస్ గూటన్బర్గ్. క్రీస్తు శకం 1456లో ఇది ముద్రించాడు ఈయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇక 4వ అంశం ఏమిటంటే, క్రీస్తు శకం 6వ శతాబ్దంలో నూబియన్ భాషలోకి, 7వ శతాబ్దంలో అరబ్బీ భాషలోకి, 9వ శతాబ్దంలో జర్మనీ, స్లోవేనియా, ఫ్రాంకిష్ భాషల్లోనికి తర్జుమా చేయబడింది. ఇక రాను రాను అనేక భాషల్లోకి ఇవి తర్జుమా చేసుకుంటూ వచ్చింది. 6వ శతాబ్దం వచ్చేసరికి ఇప్పుడు 3 నుంచి 5వ శతాబ్దం వరకు ఈ వల్గేట్ భాషలో ఉన్నాయి. సెయింట్ జెరోమ్ రాసింది ట్రాన్స్లేషన్ చేసుకొచ్చారు. 6వ శతాబ్దం వచ్చేసరికి ఇక్కడ అరబ్బీ భాషలోకి, మరి 9వ శతాబ్దంలో జర్మన్, స్లోవేనియా, ఫ్రాంకిష్ భాషలోకి తర్జుమా చేయడం జరిగింది. ఇక 5వ అంశంగా ఏమిటాయంటే, క్రీస్తు శకం 12వ శతాబ్దంలో ఫ్రెంచ్ భాషలోకి, 12వ శతాబ్దం వచ్చే వరకల్లా ఫ్రెంచ్ భాషలోకి, 13వ శతాబ్దంలో స్పానిష్ భాష, ఇటాలియన్ భాష, డచ్ భాష, పోలిష్ భాషల్లోకి తర్జుమా చేయబడటం అనేది జరిగింది. చూడండి, ఇలా అంచెలంచెలుగా శతాబ్దాలు పెరిగిన కొద్దికి ట్రాన్స్లేషను, మరి ఆయా భాషల్లోకి పరిశుద్ధాత్మ దేవుడు భక్తులను ప్రేరేపించి ట్రాన్స్లేషన్ చేసుకుంటూ వచ్చాడు. 14వ శతాబ్దంలో మరింత విస్తృతంగా తర్జుమా కార్యక్రమం చేపట్టినారు. ఇక 14వ శతాబ్దం వచ్చరికి ఇంకా చాలా విస్తృతంగా ట్రాన్స్లేషన్ చేయడం మొదలెట్టారు. మా భాషలోకి నేను చేసుకోవాలి. ప్రపంచ దేశాల్లో మరి ఎన్ని భాషలు అయితే ఉన్నాయో ఆయా భాషల్లో ఒక్కొక్కరిని దేవుడు ప్రేరేపించి మరి ట్రాన్స్లేషన్ చేయడం అనేది జరిగింది, చేపట్టారు. ఇంగ్లీష్, పర్షియన్, డానిష్, జెక్ భాషల్లోకి తర్జుమా కావడంతో పాటు ఓ మహత్తర ఘట్టానికి తెరలేచింది. 12వ శతాబ్దం, 14వ శతాబ్దంలోకి చూడండి, ఇంగ్లీషు, పర్షియను, డానిష్, జెక్ భాషల్లోకి ట్రాన్స్లేషన్ అవ్వడం అనేది ఒక మహత్తరమైనటువంటి ఘట్టం. అది గొప్ప సంఘటన. మహత్తరమైన ఘట్టం ఏంటి? గొప్ప సంఘటన అయింది. ఇక క్రీస్తు శకం 1320 నుండి 1380 వరకు జీవించిన ఇంగ్లీషు వాక్యవేత్త, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉపాధ్యాయుడైన జాన్ విక్లిఫ్, ఆక్స్ఫర్డ్ మీరు ఇదే ఉంటారు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డిక్షనరీలో ఉంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ దాన్ని మనం చూసుకుంటాం. ఇంగ్లీష్లో మన తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కావాలంటే ఏమిటంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చదవండి అంటారు, లేదా శంకర్ నారాయణ డిక్షనరీ చూసుకుంటే బాగుంటుంది అంటారు. ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేది పేరెన్నిక కన్నది. దాని వాక్యవేత్త, ఇంగ్లీష్ వాక్యవేత్త అయినటువంటి జాన్ విక్లిఫ్ మొదటి ఇంగ్లీష్ బైబిల్ను ప్రచురించాడు. జాన్ విక్లిఫ్ను ఉద్ధారణ వేగు చుక్కని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్ అంటే అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. అది ప్రపంచం అంతా తిరిగి రావచ్చు ఇంగ్లీష్ నేర్చుకుంటే. దాదాపు అందరికడ ఆ ఇంగ్లీష్ భాష మరి వచ్చి ఉంటుంది. ఎందుకంటే బ్రిటిష్ వాడు ప్రపంచం అంతా పరిపాలన చేశారు కాబట్టి మరి వాళ్ళ సౌలభ్యమై అందరికీ మరి ఇంగ్లీష్ కూడా నేర్పారు. ఇంగ్లీష్ పాఠశాలలు నిర్మించారు. ఎందుకంటే వాళ్ళ భాష అర్థం కావాలి, వీళ్ళ భాష వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి ఆ ఇంగ్లీష్ పాఠశాలలో చేసి ప్రపంచం అంతా కూడా ఇంగ్లీష్ వచ్చేటట్లు చేశారు. దానికి కారణంగానే అది ఇంటర్నేషనల్ లాంగ్వేజీ అని చెప్పేసి మనం అనుకుంటాం.
ఇక ఎప్పుడైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి జాన్ విక్లిఫ్ గారు దీన్ని ట్రాన్స్లేషన్ చేశాడో చూడండి, ఎంతమంది బైబిల్ చదువుకుని ఉంటారు, ఎంతమంది బైబిల్ కొనుక్కొని ఉంటారు. ఈ వ్యక్తి క్రీస్తు శకం 1382 సంవత్సరంలో బైబిల్ని సెయింట్ జెరోమా తర్జుమా చేసిన వల్గేట్ నుండి జాన్ విక్లిఫ్ ఇంగ్లీష్ భాషలోనికి అనువదించి ప్రపంచ చరిత్రలో ఓ అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించాను. ఈయన ఏం చేశాడంటే సెయింట్ జెరోమా తర్జుమా చేసినటువంటి మరి ఆ వల్గేట్ మరి ఆ ఇంగ్లీషు భాషలోకి తర్జుమా చేయటం అనేది జరిగి ఒక అద్భుత ఘట్టాన్ని సృష్టించాడు. ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత బైబిల్ విపరీతంగా అమ్ముడుపోయింది, బైబిల్ విపరీతంగా చదివారు, చాలా మంది భక్తులు తయారయ్యారు.